హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ ఒక మహానుభావుని కోల్పోయాము. అతడే మన భారత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మన టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లో ఇతని గురించి తప్పనిసరిగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇతని మన్మోహన్ సింగ్ యొక్క బాల్య జీవితము, అతని విద్యా విధానము, అతడు ఏ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాడు, అతని రాజకీయ ప్రస్థానము, అతని వివిధ పదవులు అలంకరించినవి, అతని యొక్క బిరుదులు, అతడు రచించినటువంటి పుస్తకాలు, ఈ కోణంలో మీరు రేపు అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తప్పనిసరిగా భవిష్యత్తులో జరిగే టీజీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగేటువంటి ఈ మహానుభావుని గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు చిన్న వీడియో మీకు పరిచయం చేయబోతున్నా. మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్ 26వ తారీఖున జన్మించాడు. నిన్నటి రోజు మన భారతదేశం యావత్తు బాధపడేటువంటి రోజు. డిసెంబర్ 26, 2024లో మరణించినటువంటి మహానుభావుడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధాని ఆర్థిక మంత్రిగానే కాకుండా వివిధ పదవులు అలంకరించినటువంటి మహనీయుడు. 1991 సంవత్సరంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినప్పుడు మన భారతదేశాన్ని ఒక ఆర్థిక సంస్కరణల వైపు మళ్లించినటువంటి మహనీయుడు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఆర్థిక రంగంలో వన్నె తెచ్చినటువంటి గొప్ప నిపుణుడు, మహనీయుడు. ఆయన ఎల్పిజి నమూనా తెచ్చాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఒక ఎల్పిజి నమూనాను తీసుకొచ్చి మన భారతదేశాన్ని ఆర్థిక ప్రగతి వైపు మళ్లించినటువంటి మహనీయుడు. ఆయన లేకుంటే ఈరోజు మన భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో మనం చెప్పుకోలేము. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన భారత ప్రధానమంత్రి హోదాలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడండి. ఎగ్జాంపుల్, 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినటువంటి వాడు. అంటే దీన్ని విద్యా హక్కు చట్టంగా తీసుకొచ్చినటువంటి వాడు. 14 ఏళ్ల లోపు పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి ఈ విద్యను ప్రాథమిక హక్కుగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అలానే సమాచార హక్కు చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం 2005 సంవత్సరంలో, అంటే ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా, అంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రతి విషయంలో అనుసంధానించే విధంగా ఒక సమగ్రమైనటువంటి ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వాడైనాడు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రత చట్టం 2013 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న జనాభాలో 2/3 మందికి ఏది జాతీయ ఆహార భద్రతలో భాగంగా, చట్టంలో భాగంగా భారతదేశంలోని జనాభాలో 2/3% మందికి రకరకాల రూపాల్లో, అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతా శిశు సంక్షేమ పౌష్టికాహార పథకాన్ని, ఇదే విధంగా మన భారతదేశంలో సంక్షేమమైనటువంటి పథకాలు, ఇలాంటివన్నీ కూడా జాతీయ ఆహార భద్రత. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఈ జాతీయ ఆహార భద్రత చట్టంలోనికే వర్తిస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చాడు. జాతీయ ఉపాధి హామీ పథకం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారికి 100 రోజుల పని కల్పించినటువంటి వాడైనాడు. పనికి ఆహార పథకం. అదేవిధంగా ఫసల్ బీమా, రైతులు ఆరుకాలం కష్టం చేసి పని చేస్తే అతివృష్టి అనావృష్టి సంభవిస్తే రైతులు అభాస్పాలు కావద్దు, నష్టాల పాలు కావద్దు అని ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన వాడైనాడు మన్మోహన్ సింగ్. ఆధార్ కార్డు, ఇప్పుడు అంటున్నాం మనం ఆధార్ అంటే ఎవరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి పాస్పోర్ట్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఒక ఐడెంటిటీ కోసము మనకు ఆధార్ కార్డును వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడైనాడు. ఇలా ఎన్నో గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చాడు, గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు. భారతదేశ ఆర్థిక ప్రగతిని మార్చిన వాడైనాడు.
మన భారతదేశాన్ని ఒక ఆర్థిక పురోగతిని సాధించడానికి ఒక మార్గనిర్దేశిక చెప్పవచ్చు. అంతేకాదు ఇతన్ని మన ఆధునిక భారతదేశ ఆర్థిక సామాజిక రూపశిల్పిగా కూడా మనం వర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం మన భారతదేశానికి తీరని లోటు, చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించవలసినటువంటి ఉన్నది యావత్ భారతదేశం. ఇక్కడ ఈ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నైతికతకు మారుపేరని చెప్పడంలో కూడా 1999వ సంవత్సరంలో ఖుష్వంత్ సింగే చెప్పాడు చాలా స్పష్టంగా, భారతదేశంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి మన్మోహన్ సింగ్ నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పాడు 1999లో ఖుష్వంత్ సింగ్. ఎందుకంటే 1999వ సంవత్సరంలో రాజకీయంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ప్రత్యక్ష ఎన్నికల్లో 1999లో పోటీ చేసినప్పుడు అప్పటి వరకు అతడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాడు మన్మోహన్ సింగ్. కానీ డబ్బు లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలి కాబట్టి మన్మోహన్ సింగ్ అల్లునితోటి 2 లక్షల రూపాయలు ఖుష్వంత్ సింగ్ పంపించాడు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓటమి తర్వాత ఆ 2 లక్షలు తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఖుష్వంత్ సింగ్కి ఇచ్చేశాడు. ఈ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు, అన్ని డబ్బులు అలానే ఉన్నాయని అతనికి ఇచ్చి వెళ్ళినటువంటి మహనీయుడు. అంటే నీతి నిజాయితీకి మారుపేరని చెప్పడానికి ఈ ఒక్క సందేశం చాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా నిస్వార్థపరుడు, భారతదేశం గురించి తప్పించినటువంటి మహానుభావుడు. ఓకే, థ్యాంక్ యూ. ఇతని గురించి ఇంకా మీరు చాలా అధ్యయనం చేయాలి. ఇది షార్ట్ వీడియో అని చెప్పాను, మీరు చదవడం కోసమే. భవిష్యత్తులో జరగబోయే పోటీ పరీక్షల్లో ఇతని గురించి అడుగుతారు కాబట్టి ప్రతి విషయాన్ని అధ్యయనం చేయండి, ఇతని గురించి క్లుప్తంగా చదవండి. ఈ విషయం చెప్పడానికి చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.